ఇది ఫిబ్రవరి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? వ్యాలంటైన్స్ డే. February 14th ఈజ్ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే అనగానే నచ్చిన వాళ్ళకి ప్రపోజ్ చేయటము, వాళ్ళు యాక్సెప్ట్ చేయటము, రిజెక్ట్ చేయటము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వ్యాలంటైన్స్ సందర్భంగా జరిగే ప్రపోజల్స్ ఇవన్నీ పక్కన పెడితే ప్రేమ చుట్టూ యువతలో రకరకాల అపోహలు ఉన్నాయి. ఈ అపోహల్ని నిజాలు అనుకొని భ్రమపడి వాళ్ళు తప్పటడుగులు వేస్తూ ఉంటారు, తప్పుటడుగులు వేస్తూ ఉంటారు. అందువల్ల ఈరోజు మనం ఈ వీడియోలో ప్రేమ గురించి ఉన్న ప్రధానమైన 3 అపోహల గురించి, వాటి వెనక ఉన్న వాస్తవాల గురించి తెలుసుకుందాం. అలా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా మీరు తప్పకుండా చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ప్రేమని డిఫైన్ చేయటం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన డెఫినేషన్ ఇచ్చారు. కానీ ప్రేమ అనేది ఒక అందమైన భావోద్వేగం. ఓకే, సో ఒక ఎమోషన్. అయితే నిజమైన ప్రేమ ఉంటుందా, పవిత్రమైన ప్రేమ ఉంటుందా అంటే ఉంటుంది అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. ట్రూ లవ్, రైట్? సో నిజమైన ప్రేమ అంటే తీవ్రమైన ప్రేమ కాదు. ట్రూ లవ్ అంటే తీవ్రమైన ప్రేమ కాదు. తీవ్రమైన ప్రేమ టీనేజ్లోను, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లవ్లో కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని మనం ఇన్ఫాచ్యుయేషన్ అంటాం. నిజమైన ప్రేమలో కన్సిస్టెన్సీ ఉంటుంది, అంటే కాల పరీక్షకు నిలబడి నిలుస్తుంది. సో అలాగే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి కేరింగ్ ఉంటుంది. ఒకళ్ళ గురించిన ఒకళ్ళకి పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. ఒకళ్ళ తప్పుల్ని మరొకళ్ళు క్షమించగలుగుతారు, భరించగలుగుతారు. అయితే ఇది ఒక స్థాయి వరకే ఉంటుంది. నిజమైన ప్రేమ, మాది నిజమైన ప్రేమ కదా అని చెప్పేసి మీరు స్థాయిని మించి గనక తప్పులు చేస్తూ ఉంటే ఏ ప్రేమ కూడా నిలబడదు. ప్రేమ అనేది ఒక వస్తువు కాదు సాధించుకోవడానికి. ప్రేమ అనేది ఒక లక్ష్యం కాదు చేరుకోవడానికి. ప్రేమ అనేది ఒక అందమైన చిన్న పూల మొక్క లాంటిది. దాని ఇరువైపుల నుంచి దాన్ని నర్చర్ చేసినప్పుడు, దానికి రోజు మనం మొక్కకి ఎలాగైతే నీళ్లు పోస్తాము, సూర్యరశ్మి కావాలి, గాలి కావాలి, ఇవన్నీ మట్టిలో ఎరువు ఉండాలి. ఇదన్నీ ఉన్నప్పుడే మొక్క అందంగా పెరుగుతుంది, అందమైన పూలను ఇస్తుంది. ప్రేమ కూడా అలాంటిదే. ప్రేమలో ఉన్న వ్యక్తులు ఇద్దరూ కూడా వాళ్ళ టైంని, వాళ్ళ కేరింగ్ని, వీటన్నిటిని, ఎమోషన్స్ని అన్నింటినీ పంచుకున్నప్పుడు అది నిజమైన ప్రేమ వస్తుంది. అది కాలంతో పాటు పెరుగుతుంది, నిలుస్తుంది. అలా కాకుండా కేవలం క్షణికంగా ఉండేది అది నిజమైన ప్రేమ కాదు. ఇక రెండోది, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్. అంటే భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, స్వయా ధ్రువాలు వికర్షించుకుంటాయి. మనం ఫిజిక్స్లో చదివాం, అయస్కాంతం పాఠం చదివాం. అది ప్రేమలో కూడా వర్తిస్తుందని చాలామంది తనకు పూర్తిగా ఆపోజిట్గా ఉన్న వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. మనం ఒక్కటి మాట్లాడుకుందామండి. మనం ఇల్లు కట్టేటప్పుడు ఒకే టైప్లో ఉన్న ఇల్లు కడతామా, డిఫరెంట్ సైజులు, డిఫరెంట్ షేపులు ఉన్న ఇటుకలతో ఇల్లు కడతామా? డిఫరెంట్ షేపులు, డిఫరెంట్ సైజులో ఉన్న ఇటుకలతో ఇల్లు కడితే చూడటానికి మొదట కొంచెం విచిత్రంగాను, ఆకర్షణీయంగాను, నావెల్గాను అనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ అది చాలా అబ్సర్డ్గా అనిపిస్తుంది. అలాగే భిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు కలిసినప్పుడు మొదట చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకు? నాకు క్లాసికల్ మ్యూజిక్ ఇష్టం, ఆ అమ్మాయికి వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టం అనుకుందాం కాసేపు. సో అప్పుడేమనిపిస్తుంది, అమ్మాయికి ఎంత నాలెడ్జ్, వెస్టర్న్ మ్యూజిక్ గురించి తెలుసుకోవడం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఓకే, నాకు సినిమాలు ఇష్టం, తనకు ఫుడ్ అంటే ఇష్టం, తన ఫుడ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అనుకోండి. అప్పుడు ఫుడ్ గురించి తెలుసుకోవడం చాలా ఎక్సైటింగ్గా, తను మాట్లాడుతూ వినటం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ భిన్న ధ్రువాలు అనేవి వికర్షించుకుంటాయి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, తనకు ఇంట్రెస్ట్ ఉండదు, తనకు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆటోమేటిక్గా మనస్పర్ధలు మొదలవుతాయి, గొడవలు మొదలవుతాయి. ఆ తర్వాత అవి చిలికి గాలివానగా మారి ప్రేమకు సమాధి కడతాయి. సో భిన్న ధ్రువాలు ఆకర్షించుకోవడం అనేది కేవలం అయస్కాంతాలకు మాత్రమే పరిమితం తప్ప మనుషులకు కాదు. అయితే అలాగని విభిన్న వ్యక్తిత్వాలను వాళ్ళు ప్రేమించుకోకూడదంటే ప్రేమించుకోవచ్చు. కానీ ఆ ప్రేమలో ఆ ఇద్దరి వాటిలో ఎక్కడొకటి సిమిలారిటీస్ ఉండాలి. ఇద్దరికి సిమిలర్గా ఒకే రకమైన అభిరుచులు, ఆసక్తులు అన్నీ కాకపోయినా కొన్నైనా ఉన్నప్పుడు అప్పుడు అది సాధ్యమవుతుంది తప్ప పూర్తిగా భిన్న ధ్రువాలను ఆకర్షించుకోవడము లేకుంటే ఆ ప్రేమ నిలబడటం అనేది అసాధ్యమైన విషయం. మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే
టీనేజ్లో ప్రేమలో పడిన వాళ్ళకి పేరెంట్స్ చెప్తూ ఉంటారు. నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించిన తర్వాత అతనితో పాటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ వెతికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మ అతనికి చదువు లేదు, ఆస్తి లేదు, ఓకే, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ బాలేవు, కాబట్టి వద్దు అని చెప్పారు. వద్దు, అతను ఏదో చిన్న రోజువారీ కూలీగా మండీలో ఏదో పని చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి వాళ్ళు కొంచెం స్థిరపడ్డ మంచి ఆస్తి ఉన్నవాళ్ళు, ఒకే కులం, మళ్ళా కులం ఒకటే అయినా కానీ వాళ్ళ యొక్క విలువలు వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయిలో పెడాలని కాబట్టి వద్దమ్మా, నీకు సరైన వాడు కదని చెప్పారు. లేదు, ఆ అబ్బాయిని నేను మార్చుకుంటాను, నా ప్రేమ చాలా గొప్పది, నేను తనని మార్చుకుంటాను అని చెప్పింది అమ్మాయి. ఏం మార్చుకుంటావు, నువ్వు ఎలా మార్చుకుంటావు అని అంటే, నా కోసం అతను ఏదైనా చేయగలరు అని చెప్పింది. సరే, నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని చూడండి సార్, ఎట్లయినా ఈ అమ్మాయి కొంచెం నచ్చజెప్పనని చెప్పేసి. సో ఇక్కడ కౌన్సిలింగ్ అంటే ఆ అమ్మాయిని కన్విన్స్ చేయటం కాదు, ఆ అమ్మాయి ఆలోచించుకునేలాగా చేయడం. ఎవరైనా కానీ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు సరైన నిర్ణయాలాగా చేసుకునేదాన్ని కౌన్సిలింగ్ అంటారు. అంతేగాని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకు నచ్చింది వాళ్ళతో చేయించేలాగా చేయటం కాదు. అలాగే నేను ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు, సరేనమ్మా, నువ్వు మీ పేరెంట్స్ మీ పెళ్ళికి ఉన్న అభ్యంతరం ఏంటి, అతనికి సరైన చదువు లేదు, ఉద్యోగం లేదు, ఓకే, వాళ్ళ ఆస్తిపాస్తులు తక్కువ, వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ కూడా పెద్దగా బాగాలేవని చెప్తున్నారు. సరే, ఫ్యామిలీ తీసి పక్కన పెడదాం, అతనికి కూడా తాగుడు తిరుగుడు అలవాటు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, నువ్వు కాదు, అవి వాళ్ళు పేరెంట్స్ ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేస్తాను అంటున్నావు. సరే, మీ పేరెంట్స్ నేను చెప్తాను, నువ్వు అతన్ని ప్రూవ్ చేసుకోమను, ఒక ఏడాది టైం తీసుకోను, అతని తన కాళ్ళపైన తను నిలబడమను, ఏదో ఒక వ్యాపారం చేసి, అలాగే ఈ తాగుడు వీటికి దూరంగా మనం చెప్పేసి అప్పుడు మీ పేరెంట్స్ ఒప్పుకుంటారని చెప్పాను. సరే సార్, మీరు నాకు అవకాశం ఇవ్వాలి, కానీ మీలాగా మాట్లాడితే ఇంకేం సార్, అసలు మా పేరెంట్స్ నన్ను కొట్టారు, తిట్టారు, మీలాగా మాట్లాడితే నేను ఎందుకు కాదంటాను, నేను ఈరోజే మాట్లాడుతాను అతనితో అని చెప్పింది అమ్మాయి. సరే, మంచిదమ్మా అని చెప్పాను. సో అతనితో మాట్లాడింది. సో ఇద్దరు శపథం చేశారు, ఒక 1 year లోపు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. 1 year అయిపోయింది. 1 year అయిపోయింది, అంతే, ఏమీ కాల. అతను అలాగే ఉన్నాడు. ఫస్ట్లో ఈ అమ్మాయి ఇచ్చిన మోటివేషన్తో ఒక 1-2 నెలల పాటు అతను కొంచెం ఏదో వ్యాపార ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ రోజువారీగా పనికి వెళ్ళటము, సాయంత్రానికి ఫ్రెండ్స్తో కలిసి మందు కొట్టడము, మళ్ళీ మామూలే. సో ఆ అమ్మాయి కూడా నిదానంగా అర్థమైపోయింది, వీడు ఇంతే మారడని చెప్పేసి అమ్మాయి కూడా పక్కకి వచ్చేసింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రేమతో నేను ఏదైనా మార్చుకోవాలనే భ్రమలు చాలామంది యూత్లో ఉంటాయి. ఎవరి వ్యక్తిత్వం కూడా ఎవరి కోసం కూడా పూర్తిగా మారదు. ప్రేమలో అయినా పెళ్లిలో అయినా కొన్ని సర్దుబాట్లు ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ప్రేమించిన వ్యక్తి కోసం మనం కొన్ని మార్చుకుంటాం. సపోజు కొంతమంది సిగరెట్ మానొచ్చు, కొంతమంది మందు అలవాటు ఉంటే మానుకోవచ్చు, కొంతమంది వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినవచ్చు, నాన్ వెజిటేరియన్ మానుకోవచ్చు. ఇది ప్రేమలో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. అంటే నేను ప్రేమించిన వ్యక్తి మనసు నొచ్చుకోకూడదనే ఉద్దేశంతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, తప్పదది ప్రేమలోని పెళ్లిలోను. కానీ పూర్తి వ్యక్తిత్వాలు మారవు. ఒకవేళ అతను రెక్లెస్గా ఉండేవాడు, రిస్కీ బిహేవియర్ ఉన్నవాడు, యాంటీ సోషల్ బిహేవియర్ ఉన్నవాడు అనుకోండి, అతను నా ప్రేమ వల్ల పూర్తిగా మంచివాడుగా మారుతాడు అనుకోవడం అంత భ్రమ ఇంకోటేది లేదు. ఇది పూర్తిగా భ్రమ. ఇప్పుడు ఇలాంటి భ్రమలు చాలామంది యూత్లో ఉంటాయి. ఈ వీడియో చూసే యూత్ అర్థం చేసుకోండి, భ్రమ వేరు, వాస్తవం వేరు. భ్రమలు కొన్ని సందర్భాల్లో వాస్తవంలా కనిపిస్తాయి, కానీ అది భ్రమ మాత్రమే. వాస్తవం అనేది కాల పరీక్షకు నిలబడాలి. సో భ్రమల్లో పడకుండా మీరు వాస్తవాల్లో బతకండి. మీరు ప్రేమించిన వ్యక్తి మీకు నచ్చిన వ్యక్తి అయితే సంతోషం, ఓకే. అయితే అతను మీతో సక్రమంగా, మీ కంపాటబిలిటీ ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య, మీ యొక్క వీక్నెస్ను కూడా అతను భరించగలడా, క్షమించగలడా, ఓకే, లేకపోతే ఆవిడ భరించగలదా, క్షమించగలదా అనే విషయాన్ని మీరు బేరీజు వేసుకోండి. ఇంకా చెప్పాలంటే దానికన్నా ముందు మీరు ఒక నిర్ణయం తీసుకో ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి తీసుకోండి. దానివల్ల మీ కంపాటబిలిటీ ఎంత అనేది శాస్త్రీయంగా మీరు తెలుసుకోవటం కుదురుతుంది, రైట్. సో అలా ఒక శాస్త్రీయంగా కనుక మీరు వెళ్తే అప్పుడు మీ రిలేషన్షిప్ అనేది 10 కాలం నిలబడే అవకాశం ఉంటుంది.
లేదంటే తాత్కాలికంగా ముగిసిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ప్రేమలో అపోహలొద్దు. వాస్తవాల మీద మీ ప్రేమ నిలబడేలాగా చేయండి. మీ ప్రేమ గృహాన్ని వాస్తవాల పునాది పైన నిర్మించుకోండి. రైట్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో చూడడం మీ ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేయండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.